వెల్కమ్ టు మూవీ రివ్యూ విత్ వాసవి భండార్. కర్మ సిద్ధాంతం గురించి తెలిపే కా మూవీ విశేషాలేంటో తెలుసుకుందామా? కిరణ్ అబ్బవరం మరియు సారిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. స్టార్టింగ్ లో ఏంటంటే హీరోని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక చీకటి రూమ్ లో బంధించేస్తారనమాట. అయితే వాళ్ళు పోలీసులా లేదంటే విలన్సా అనేది అర్థం కాదు. హీరోకి మెలకు వచ్చేసరికి విలన్స్ ఆ రూమ్లో ఉంటారు. టేబుల్ మీద ఒక వాల్ క్లాక్ లాంటిది అయితే ఒకటి, రౌండ్ క్లాక్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. అయితే నేను ఎక్కడున్నాను ఏంటి అంటే హైలీ ఇన్వెస్టిగేటివ్ సెల్లో ఉన్నా, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ రూము. సో నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన హత్యలకి నిన్ను విచారించడానికి ఇక్కడ తీసుకొచ్చాము అని చెప్తారనమాట. నేనేంటి అసలు తప్పు చేయండి, నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు అంటే మొత్తం పాస్ట్ మొత్తం మర్చిపోయి ఉంటాడు అనమాట హీరో. అయితే నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు, నా నుంచి మీరేం తెలుసుకుంటారు, అసలు నా పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు, అసలు నేను ఎవరు ఏంటి అని చెప్తారన్నమాట. అంటే అప్పుడు విలన్స్ వచ్చేసి, నీకు గుర్తు రాకపోయినా పర్వాలేదు, మేము నీకు గుర్తు తెప్పిస్తాం, ఇది ఎంతటి వాళ్ళకైనా మెమరీ పవర్ని రికగ్నైజ్ చేసేసి తీసుకొస్తుంది. ఈ మిషన్ ఎంతటి వాళ్ళ మెమొరీనైనా తిరిగి తీసుకొస్తుంది. నీ పేరు నేనే చెప్తా, నీ పేరు అభినయ వాసుదేవ్, కాబట్టి ఇక నీ గురించి నువ్వు చెప్పాలి. ఈ మిషన్ ఏంటంటే మాకు కావాల్సింది మాత్రమే నీకు గుర్తు చేస్తుంది, నీకు కావాల్సింది ఏది నీకు గుర్తు చేయదు అని చెప్తారు. అయితే హీరో అసలు ఈ చీకటి రూమ్లో ఉండలేకపోతున్నాను, ఎంత చీకటిగా ఉంటుందంటే అండి ఆ రూము మొత్తం చీకటి, ఒకటే ఒక చిన్న హోల్, అంటే వెళ్తూ రావడానికి ఒక చిన్న హోల్, అంత రూమ్ అంతా ఒక వెట్నెస్, ఒక తడితోని ఎంత చికాగ్గా ఉంటుందంటే అంత చికాగ్గా ఉంటుంది అనమాట. నేను అసలు ఇక్కడ ఉండలేకపోతున్నా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మరి మీరు రామని తెలుసుకొని నన్ను ఫస్ట్ ఇక్కడి నుంచి పంపించేసేయండి అని చెప్తారనమాట. సరే గుర్తు చేసుకో అని చెప్పి మిషన్ ఆన్ చేస్తారు. ఆన్ చేశాక నువ్వు ఒక పర్సన్, అభిషేక్ అనే పర్సన్ లెటర్ని చదివావు, అసలు నువ్వు ఎందుకు ఆ లెటర్ని చదివావు, ఆ లెటర్లో ఏముంది, ఆ కాన్ఫిడెన్షియల్ విషయం మాకు చెప్తే నేను వదిలేస్తాం అంటారు. అయితే నాకు గుర్తు రావట్లేదు అంటే ఈ మిషన్నే చూడని చెప్పి మిషన్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన తర్వాత హీరోకి గతం ఆ బిట్ మాత్రమే గుర్తొస్తుంది అనమాట. అయితే ఆ లెటర్ చూసిన విషయం గుర్తొస్తుంది, కానీ ఆ లెటర్లో ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు తెలియట్లేదు, నాకు గుర్తు రావట్లేదు, నన్ను వదిలేండి రా బాబోయ్ అని మొత్తుకుంటాడు. అయితే సరే నువ్వు టైం తీసుకో, ఫస్ట్ అసలు నువ్వు ఎవరు ఏంటి అక్కడి నుంచి స్టార్ట్ చేయి, అవే నీకు గుర్తొస్తాయని చెప్తారనమాట. అయితే స్టార్టింగ్లో ఏంటంటే హీరో ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతుంటాడు. కానీ హీరోకి కొంచెం తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పటికైనా వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ నాన్న వస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి కొన్ని లెటర్స్ని ఆ అనాథ శరణాలయం హెడ్ గురునాథం మాస్టర్ అని ఆయన ఉంటాడు అనమాట. ఆయనకి ఇవ్వడానికి వస్తుంటాడు అప్పుడప్పుడు. ఒకసారి పోస్ట్ మాస్టర్ చేతిలో నుంచి లెటర్స్ అన్ని కింద పడిపోతే హీరోని అన్ని అందజేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు ఒక 6 to 7 years అంటే ఒక లెటర్ కింద మిగిలిపోతుంది. సార్ సార్ అని చెప్పి పిలిచి ఇచ్చే లోపల ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోతాడు. సరే ఏమైతుంది అని చెప్పేసి ఆ లెటర్ని చదువుతాడు. ఆ లెటర్ ఒక తల్లి ఒక కొడుకుకు రాసిన లెటర్ అనమాట. నువ్వు ఎలా ఉన్నావు, వేళకు తిను, మంచిగుండు, ఎక్కువ చదువుతూనే ఆరోగ్యం పాడు చేసుకోకు, నేను చెల్లి నాన్న మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా ఆ లెటర్ ఉంటుంది. దానికి చాలా ఇంపాక్ట్ అయిపోయి అటాచ్ అయిపోతాడనమాట. సో ఇన్ని రోజులు ఎవ్వరు లేనందున వాళ్ళ ఓన్ మదరే రాసింది అన్న ఫీల్ వస్తుందన్నమాట. అలా అప్పటి నుంచి ఏంటంటే తనకు ఒక క్రేజీ మైండ్ తయారైపోతుంది, అంటే ఏ లెటర్స్ వచ్చినా చదివేయాలి అనేసి. సో అప్పటి నుంచి పోస్ట్ మ్యాన్ అక్కడికి ఎప్పుడు వచ్చినా, ఏ లెటర్స్ వచ్చినా అక్కడికి అన్ని లెటర్స్ చదవటం, ఏదో ఒకలా చదివేయటం అలా చేసేవాడు అనమాట. ఒకసారి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆ గురునాథం మాస్టర్తో మా తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే, నీకెవరు లేరు, అనాథవి పోరా అని చెప్పి తిడతాడు. అదే టైంలో ఆయన చేతిలో ఒక లెటర్ ఉంటుందన్నమాట. తిట్టి తరిమేస్తాడు. ఎవరికి తెలియకుండా వచ్చి ఆ లెటర్లో ఏముంది, అసలు ఇక్కడ నా పేరెంట్స్ గురించి ఇక్కడ ఏమైనా బుక్స్లో రికార్డ్స్లో ఏమైనా విషయాలు ఉంటాయా అని చెప్పి తెలుసుకోవడానికి ఆఫీస్ రూమ్లోకి వస్తాడు. ఆ లెటర్ కనిపించేసరికి యాంగ్జైటీతో లెటర్ చదవడం మొదలు పెడతాడు. అప్పుడే గురునాథం మాస్టర్ వచ్చి ఇట్లా దొంగతనంగా లెటర్స్ చదువుతావా అంటూ బాగా చితకబాదేస్తాడు. అసలు నీకు కొన్ని రోజులకి ఆ గురునాథం మాస్టర్ యొక్క చిన్న కూతురు చనిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఆయన ఆ డబ్బుల్ని, తన కూతురికి క్యాన్సర్ ఉంటుంది, ఆ అమ్మాయి సర్జరీ కోసం దాచిపెడుతూ ఉంటాడు. ఈ డబ్బులు ఈ హీరో తీసుకొని పారిపోయేసరికి ఆ అమ్మాయి మెడికల్ సపోర్ట్ లేక చనిపోతుంది అనమాట. ఇది ఇలా ఉంటే ఈ అబ్బాయి ఆ పని ఈ పని చేసుకుంటూ పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. తనతో పాటు లెటర్స్ చదవాలనే కోరిక విపరీతంగా పిచ్చిలాగా మారిపోతుంది అనమాట. సో ఏమనుకుంటాడంటే, నేను ఫ్యూచర్లో పోస్ట్ మ్యాన్ అవ్వాలి, పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు నా దగ్గరికే వస్తాయి, నేను చదివిన తర్వాత ఎవరైనా చదువుతారు అని చెప్పేసి ఆ జాబ్ ఎలాగైనా చేయాలి అనుకుంటాడు. కృష్ణగిరి అనే ఊరిలో
ఎవరో తెలిసిన ఆయన అసిస్టెంట్ పోస్ట్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తాను అంటే వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ హెడ్ దగ్గరికి వెళ్ళి ఆయన 10th క్లాస్ సర్టిఫికేట్ చూపించి నాకు జాబ్ కావాలండి అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు కాదు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే, సరే చాలా వర్క్ ఉంది కాబట్టి ఇస్తాను, బట్ టెంపరరీ నాట్ పర్మనెంట్ అంటాడు. ఆ తరుణంలోనే హీరోయిన్ పరిచయం అవుతుంది అనమాట. సో హీరోయిన్ వచ్చి చాలా గ్లామరస్గా ఉంది. అలా లెటర్స్ చదువుతూ పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ ఊరి ప్రత్యేకత ఏంటి అంటే కృష్ణగిరిలో మధ్యాహ్నం 3ంటికి సూర్యాస్తమైపోయి మొత్తం చీకటిగా మారిపోతుంది అనమాట. ఎంత చీకటిగా అంటే దీపాలైతే వెలిగించేసేయాల్సింది. అయితే ఎందుకు ఇలా ఈ ఊరిలో ఇలా 3 గంటలకే చీకటిగా అవుతుంది అని చెప్పి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటాడు. ఆ గ్రామం కొండల చుట్టూ మధ్యలో ఉంది గ్రామం కాబట్టి సూర్యుడు కొండలకి త్వరగా వెళ్ళిపోగానే ఇక్కడ చీకటి అయిపోతుంది అని చెప్తాడు. హీరో అనాథ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక కుక్క పిల్ల తన్ని ఫాలో చేయటం మొదలెడుతుంది అన్నమాట. అలా తనతోనే ఉంటూ తన దగ్గరే ఉండిపోతుంది ఒక కుక్క పిల్ల. దానికి రాము అని పేరు పెడతారు. ఆ ఊరిలో అంటే హీరో వచ్చేకి కొన్ని రోజుల ముందు నుంచే అప్పుడప్పుడు ఒక అమ్మాయి మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎలా మిస్ అవుతున్నారా అనేది ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న. అది దేవుడే ఆడుతున్న లీలనా, ఎవరన్నా చేస్తున్నారా, ఏమీ తెలియని ఒక అయోమయంలో ఉంటారు. సో ఇలా పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తూ హీరోయిన్తో కొంచెం రొమాంటిక్గా సరదాగా కాసేపు అయితే సినిమా సాగిపోతుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఉత్తరాలు డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పేరెంట్స్ మా అమ్మాయి కనపడట్లేదండి, నిన్న పొద్దున గుడికంటూ వెళ్ళింది కానీ అప్పటి నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. హీరోకి ఏంటంటే అనాథైన అందరూ నా వాళ్ళు, అందరికీ హెల్ప్ చేయాలి అనే మెంటాలిటీ ఉంటుందన్నమాట హీరోకి. కొన్ని రోజుల తర్వాత ఒక ఉత్తరం వస్తుంది. ఈ అసిస్టెంట్ పోస్ట్ ఆఫీసర్కి ఇంకొక ఆఫీసర్ ఉంటాడండి, అంటే పోస్ట్ మ్యాన్ ఇంకో ఆయన ఉంటాడు. ఆయనకి ఒక ఇంటికి మాత్రం ఉత్తరాలు డెలివరీ చేయాలంటే భయం అనమాట. అంటే పాతబడ్డ ఇంటిలా ఉంటుంది. ఆ ఇంటికి లెటర్స్ వస్తే మాత్రం ఇవ్వాలి అంటే ఈయనకు తెగ భయం. అయితే ఆ ఇంటికి వెళ్ళి నువ్వు లెటర్ ఇచ్చిరా అంటే ఆ ఇంటికి వెళ్ళి లెటర్ పెట్టక ముందు హీరో యథావిధిగా లెటర్ చదివేస్తాడు. చదివితే దాంట్లో తూర్పు వీధి 4వ ఇల్లు అని రాసి ఉంటుంది అనమాట. అసలు ఈ లెటర్ పెట్టేసి అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో, ఎందుకు ఇలా అవుతుంది తెలుసుకుందాం, ఈ లెటర్ ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి చీకటి పడేదాకా కూడా రాత్రంతా వెయిట్ చేస్తారు. ఎవరు రాకపోయేసరికి హీరో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళని అడుగుతాడు, తూర్పు వీధి అంటే ఏది అనేసి. నీకు ఇన్ని రోజులు అవుతుంది, నీకు తూర్పు ఏది పడమర ఏది తెలియదా అంటూ, తూర్పు వీధి అంటే ఏదో కాదు, మీ పోస్ట్ ఆఫీస్ ఉన్నదే తూర్పు వీధిలో అంటాడు. తీరా వెళ్ళి చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్ ఆ ఊర్లో కదండి, ముందటి రూమ్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, వెనక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ పోస్ట్ ఆఫీస్ అయిన కూతుర్నే ఈ హీరో ప్రేమిస్తూ ఉంటాడు. తీరా లెక్క పెట్టేసరికి ఆ 4వ ఇల్లు హీరోయిన్ వాళ్ళదే అనమాట. అయితే కరెక్ట్గా హీరో వెళ్తున్న టైంకి ఒక సోది ఆమె వచ్చి హీరోయిన్కి సోది చెప్తూ ఉంటుంది. నువ్వు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నట్టున్నావు కానీ నీకు ఆ అబ్బాయి దక్కడు, నీకు ఆ అబ్బాయి దక్కాలి అంటే తెల్లవారుజామున పలాన్ దగ్గర అడవిలో ఒక గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి దేవుడికి టెంకాయ కొట్టుకొని రావాలి అని చెప్తుంది. సో హీరోయిన్ కూడా నమ్మేస్తుంది. కానీ హీరో ఏంటంటే హీరోయిన్ తనని ప్రేమిస్తుంది అనే ధ్యాసలో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. అర్ధరాత్రి పడుకున్న తర్వాత మెలకు వచ్చి, అరే అవును తూర్పు వీధి 4వ ఇల్లు, ఆ అమ్మాయి డేంజర్లో ఉంది అని చెప్పేసి అప్పుడు హడావిడిగా సైకిల్ వేసుకొని కుక్క తను ఇద్దరు ఫారెస్ట్లోకి వెళ్తారు. వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఈమె టెంకాయ కొట్టి పూజ చేసుకొని వస్తున్నప్పుడు కొంతమంది ఆమెని కిడ్నాప్ చేయాలి అనుకుంటారు హీరోయిన్ని. అనుకున్నప్పుడు హీరో వెళ్ళి కాపాడి హీరోయిన్ని తీసుకొచ్చేస్తాడు వెనక్కి. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, సరే ఇక్కడితో ఇది వదిలేసి నువ్వు ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. కానీ హీరో మనసు లాగేస్తుంటుంది, అంటే వేరే అమ్మాయిలకి ఇప్పుడు తను కాబట్టి కాపాడుకున్నాడు, సో ఇంకా కొంతమంది అమ్మాయిలు మిస్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి హీరో ఫీల్ అవుతుంటాడు. ఈ స్టోరీ ఒక పక్క ఇలా జరుగుతుంటుంది. అదే ఊర్లో రాధా అని ఒక అమ్మాయి ఒక స్కూల్ టీచర్గా జాబ్ చేస్తుంటుంది అనమాట. ఈ అమ్మాయికి 2 అన్నలు ఉంటారు కానీ అసలు ఏ పని చేయకుండా ఎప్పుడు తాగటం అలా ఉంటారు. ఈమెనే గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేస్తూ వాళ్ళ అన్నలిద్దరిని చూసుకుంటూ ఉంటుంది అనమాట. అదే ఊర్లో లాలా అని ఒక రౌడీ ఉంటాడు. ఆ రౌడీ ఊరందరినీ భయపెడుతూ తప్పుడు పనులు చేస్తుంటాడు. కానీ హీరోకి ఆ లాలా ఎవరు అనే విషయం అయితే తెలియదు అనమాట. కొన్ని రోజులు ఇది ఇలా సాగుతూ ఉండగా పోస్ట్ ఆఫీస్లో అబిద్ షేక్ అని ఒక ఆయన వస్తాడు. ఆయన ఏంటంటే ఊర్లో కొంచెం మర్యాదస్తుడు, అంటే ఎవరికైనా మాట సహాయం కావాలన్నా, ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పియాలన్నా అలా చేస్తూ సోషల్ సర్వీస్ లాగా ఆయన లైఫ్ ఏంటో ఆయన బతుకుతూ ఉంటాడనమాట. సో ఆయనకి కొంచెం రెస్పెక్టబుల్గా ఇస్తూ ఉంటారనమాట. ఆయన పోస్ట్ ఆఫీస్కి రావటం, ఆయనతో మాట్లాడటం ఇది జరుగుతుంది.
తర్వాత హీరో గమ్మున ఉండకుండా అప్పుడు గుర్తొస్తుంది. సోది చెప్పే హీరోయిన్‌ని తెల్లవారుజామున వెళ్ళమంది. కాబట్టి ఈమె కూడా ఒక కల్ప్రిట్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎస్ఐకి చెప్పలేక అంటే భయమేస్తుంది గదండీ! సో, ఒక లెటర్ రాసి కింద తన పేరు రాయకుండా నేను పెద్ద సార్ అనే లెటర్ రాసి ఈ ఊర్లో అమ్మాయిలు కనపడకపోవటానికి కారణం ఒక సోది ఆవిడ అని చెప్తారు. పోలీసులు ఆ సోది ఆవిడని అరెస్ట్ చేస్తారు. కానీ తీరా అరెస్ట్ చేశాక నాకసలు ఎవరు చేయిస్తున్నారో తెలియదు. నేను చేస్తున్నాను కానీ ఎవరు ఏంటి తెలీదు. నాకొక లెటర్ లాంటిదొస్తుంది. అది చూసి చేయడం తప్ప నేను వేరే ఏం చేయను అని చెప్తుందనమాట ఆమె. ఇది ఇలా సాగుతూ ఉంటుంది. ఇంకొక పక్క ఏం చూపిస్తారంటే గురునాథ మాస్టర్ చెప్పాను కదండీ చిన్నప్పుడు అనాథాశ్రమంలో ఈయన డబ్బులు హీరో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ అమ్మాయి చనిపోయిందనేసి. అయితే మార్కెట్‌లో గురునాథ మాస్టర్ తన కూతురుతో ఏదో షాపింగ్ చేస్తూ ఉంటాడు. తను గర్భిణి అనమాట. సో, షాపింగ్ చేస్తుంటే అనాథాశ్రమంలో పెరిగిన ఇంకో ఇద్దరు పిల్లలొచ్చి మాస్టరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అని చెప్పి మాట్లాడిస్తారు. ఆయన కొంచెం చికాకు పడుతూ అంటే నాకు మాట్లాడటం ఇష్టం లేదు అన్నట్టుగా ఓకే సరే ఏం చేస్తున్నారు అంటే నేను లైన్ మ్యాన్‌గా చేస్తున్నాను. నేను ఇంకేదో జాబ్ చేస్తున్నా అంటారనమాట. అన్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఆ గురునాథ మాస్టర్ వాళ్ళ కూతుర్ని పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. వీళ్ళకి డౌట్ వస్తుంది. చిన్నప్పుడే వాసు వల్ల వాళ్ళ కూతురు చనిపోయింది కదా! ఇప్పుడు ఎవరు అడుగుదాం ఏమైతుంది అని భయపడుకుంటానే వెళ్ళి మాస్టరు ఆ అమ్మాయి ఎవరండి? మీ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయింది కదా! అంటే అవును. నా అమ్మాయి పోయింది. కానీ నేను ఇంకొక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నాను. తనే ఆ అమ్మాయి అని చెప్పేసి ఏదో టూకీగా అలా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అయితే అన్నపూర్ణ తెలుసు కదండీ! ఓల్డ్ యాక్ట్రెస్. తను ఈ అమ్మాయికి బామ. అంటే ఆ గురునాథ మాస్టర్ వాళ్ళ అమ్మ అనమాట. సో, వీళ్ళ ఫ్యామిలీ ఇలా ఉంటుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి. సో, తర్వాత ఏంటంటే ప్రెగ్నెంట్ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ ఎక్కడో బయట ఊర్లో జాబ్ చేస్తుంటాడు. ఎంతసేపు ఈ అమ్మాయి లెటర్స్ రాస్తుంది తప్ప ఆయన నుంచి రిప్లై ఉండదనమాట. అయితే గురునాథ మాట్లాడతాడు. "ఏమ్మా ఎంతసేపు నువ్వే రాస్తున్నావు తప్పించి అల్లుడు గారి నుంచి రిప్లై లేదంటే, ఆయన ఏదో బిజీగా ఉంటారులెండి నాన్నగారు" అని చెప్తుందనమాట. సో, ఈ స్టోరీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదండీ! రాధ అనేసి ఒక స్కూల్ టీచర్. సో, ఆమెని కొంతమంది ఊర్లో ఏడిపిస్తూ ఉంటారు. అన్నయ్యకి ఎంత వచ్చి మొరపెట్టుకున్నా వాళ్ళెప్పుడు తాగి పడిపోతూనే ఉంటారు తప్పించి చెల్లిని అస్సలు చూసుకోరనమాట. ఇది ఇంకొక పక్క. ఇంతలో హీరోకి ఏంటంటే ఊర్లో వాళ్ళ లెటర్స్ చదవడంతోటి, ఆ ఊర్లో వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని తెలియకుండానో, తెలుసో సాల్వ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడనమాట. అయితే ఒక్కసారి ఒక మామగారు ఒక లెటర్ రాస్తారు వేరే అతనికి. "నువ్వు కట్నం ఇయ్యలేదు. కట్నం ఇయ్యకపోతే మీ కూతుర్ని మీ ఇంటికి పంపించేస్తాను" అన్నట్టు ఒక లెటర్ రాస్తాడు. రాస్తే అయితే ఈయన ఆ లెటర్‌ని డెలివరీ చేయకోకుండా ఇతనే ఒక లెటర్ అంటే అతను రాసినట్టుగా రాస్తూ నువ్వు నా కూతుర్ని ఇలా చేశావంటే మా ఊర్లో లాలా చెప్పాను కదండీ! ఒక పెద్ద రౌడీ లాలా కానీ హీరోకి అతను చూసుండడు హీరో అతన్ని అనేసి. నేను లాలా నాకు మంచి ఫ్రెండు. లాలా చూసుకుంటాడు నీ పని అని చెప్తాడు. అంటే హీరోకి అంతే తెలుసు. లాలా అనే వ్యక్తి ఒక పెద్ద గూండా. అంతవరకే తెలుసు. అని చెప్పేసి ఈయనే లెటర్ రాసి పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసేసరికి ఆయన కోడల్ని మంచిగా చూసుకుంటాడనమాట. హీరో హ్యాపీగా ఫీల్ అయితాడు. ఓకే. ఈ ప్రాబ్లమ్ ఇక్కడికి సాల్వ్ అయిపోయింది. అలా ఇంకొక పర్సన్ వచ్చేసి అన్న పోస్ట్ మ్యాన్ అన్న నాకు రాయటం రాదు. మా అమ్మకి ఉత్తరం రాసి పెడతావా? అంటే రాస్తానులే అంటాడు. అమ్మో! నీకు పైసలు పంపిస్తున్నా హాస్పిటల్‌లో చూపించుకో రాసేయి అన్న అంటాడు. రేయ్ అమ్మకి ఉత్తరం రాసే పద్ధతి ఇలా కాదురా అని చెప్పేసి అమ్మ బాగున్నావా? నేను బాగున్నాను. నీకు డబ్బులు పంపిస్తా. సో, ఇలా అంటూ ఉత్తరం రాసి అలా హెల్ప్ చేయడం సోషల్ సర్వీస్ లాగా అలా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకొన్ని రోజులకి ఇంకొక లెటర్ చదువుతాడు మన హీరో. ఈ లెటర్‌లో ఏముంటుందంటే, ఆ ఊర్లో ఒక పర్సన్‌ని చంపేయాలి. ఆ పర్సన్ పేరు ఏమీ తెలీదనమాట. ఒక పర్సన్‌ని చంపేయాలి. పలానా కోర్ట్ దగ్గర కోర్ట్ ఆవరణంలో ఒక కేస్ హియరింగ్ కోసం వస్తాడు. అప్పుడు అతన్ని టార్గెట్ చేసి చంపేయాలి అనుకుంటుంది. అయితే అసలు ఆ లెటర్ ఎవరు రాసారు? ఎవరికి రాసారు? ఏమీ తెలీదు. టు అడ్రెస్ మాత్రం ఉంటుంది. ఫ్రమ్ అడ్రెస్ ఉండదు. సరే అని చెప్పి ఆ లెటర్ తీసుకుపోయి ఆ డోర్ దగ్గర పెడతాడు. పెట్టి అక్కడ కాసుకుంటాడు. ఎవరు తీసుకుంటారా అని చెప్పేసి. ఎంతసేపుకి ఎవరు రాకపోయేసరికి హీరో వెళ్ళిపోదాం అనుకునే అంతలో ఒక అతను వచ్చి ఆ లెటర్ తీసుకుంటాడు. ఓహో! అయితే ఇతని వల్ల అతనికి ప్రమాదం ఉంది అని చెప్తాడు. అయితే తన ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్‌తో డిస్కస్ చేస్తాడనమాట. ఒక జింక ఉంది కోర్ట్‌లోకి జింక ఎందుకొచ్చిందిరా అంటాడు. ఇక్కడ కొంచెం కొంచెం కామెడీ కొంచెం సీరియస్ టైప్‌లో ఉందనమాట. 2 పులులు మాటేశాయి. ఈ 2 పులుల నుంచి కాపాడాలి. ఒక పులి నాకు తెలుసు అంటే, ఒక పులి నీకు తెలిస్తే ఇంకో పులి ఎలా తెలుస్తది? అసలు ఆ జింక ఎవరు? ఏంటి? అంటే తెలీదురా అంటాడు. ఎవరు తెలియకుండా ఎలా కాపాడతావురా అంటాడు. సరే పోనీ వీళ్ళిద్దరితో ఈ పులులు 2తో ఫైట్ చేస్తాను అది ఇది అంటే, ఫైట్ చేసేసి అయిపోతుంది కదా! అంటే ఈళ్ళతో ఫైట్ చేశాక 4 తోడేళ్ళు కాసుకొని ఉన్నాయి. వాటి నుంచి కూడా అపాయం ఉంది ఆ జింకకి అంటాడు. "రేయ్ ఎంతమంది ఉన్నారురా? నువ్వు ఎవరిని కొడతావు? ఎట్లా కాపాడతావు? రేయ్ పోరా" అంటాడనమాట. సరే హీరో వెళ్ళిపోతాడు. ఇక్కడ డార్క్ రూమ్‌లో ఏమైతుందంటే
హీరోకి తెలియకుండానే ఆ మిషన్ ఉంటది కదండీ! ఆ మిషన్‌తోని ఆ విలన్స్ వచ్చి సతాయిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మధ్యలో వచ్చి. అంటే నీ పాస్ట్ చెప్పు, ఇంకా ఏమైందో చెప్పు అని చెప్పేసి. ఆ చెప్పడంలో ఆ విలన్స్ వచ్చేసి నువ్వు తెలియకుండానే ఒక అమ్మాయిని చంపేశావు. ఒక చిన్న అమ్మాయిని. అంటే ఎలా అంటే నువ్వు గురునాథ మాస్టర్ డబ్బులు దొంగతనం చేసి వెళ్ళిపోయావు కదా! ఆ లెటర్ చదివినప్పుడు నువ్వు కొడుతున్నప్పుడు. కాబట్టి నువ్వు తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా ఆ అమ్మాయిని నువ్వు చంపేసినట్టే అని. అహా! లేదు అట్లెట్లా అవుతుంది? నేను చంపలేదు. నేను డబ్బులు మాత్రమే తీసుకున్నా. నాకసలు తెలియని కూడా తెలీదు ఆ అమ్మాయి ఎట్లా పోయిందో అని జెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఒక ఏడుపు వినిపిస్తుంది. ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తుందనమాట. వినిపిస్తే అసలు ఎవరు నువ్వు? ఏంటి అంటే నన్ను కూడా ఇక్కడ బంధించారు. అంటే నీ రూమ్ ఎట్లుంది అంటే నా రూము ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేస్తుంది. వెలుతురు పెద్దగా లేదు. పాడుపడ్డ గదిలా ఉంది. మొత్తం చీకటి ఉంది. తడి తడిగా ఉంది. చికాకుగుంది. మధ్యలో ఒక టేబుల్ మీద ఒక మిషన్ ఉంది. ఇట్లా తిరిగే మిషన్ ఉంది. అది తిరిగితే అది నాకు వాయిస్ ఒకటే వినిపిస్తుంది. మనుషులు కూడా కనిపియట్లేదు. ఎవరో అమ్మాయి వాయిస్ నాకు వినిపిస్తోంది. ఆ వాయిస్ ఏంటంటే నా గురించి నీ గురించి చెప్పు. నా గురించి విషయాలు అడిగి తెలుసుకుంటోంది. నాకు గుర్తు లేకపోయినా ఆ మిషన్‌తో తెప్పిస్తున్నారు. సో, అంటే ఓకే. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ నా పరిస్థితి అదే. అక్కడ నీ పరిస్థితి అదే అని చెప్పి అనుకుంటారు. సో, ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంటారు. అనుకోని హీరోకి గుర్తొచ్చిన వాటివన్నిటిని గోడ మీద ఒక షార్ప్ సంథింగ్ ఏదో రాయి దొరికితే దాంతో మొత్తం రాస్తాడు. అంటే లాలా పేరు, తర్వాత గురునాథ మాస్టర్ అని, తర్వాత అభిషేక్ అని, తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ నేమ్. సో, అతనికి రిలేటెడ్‌లో ఉన్న నేమ్స్ అన్నీ రాస్తాడనమాట. రాసిన తర్వాత లాలా అనే పేరు మాత్రం రౌండ్ వచ్చేది. సో, ఇతని వల్ల నాకేదైనా అయ్యుంటుంది ఆ ఊర్లో ఎందుకంటే అతనే పెద్ద రౌడీ కాబట్టి అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఈ ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు వచ్చి అడుగుతారు. "నువ్వు అంతకుముందు తెలియక ఒక హత్య చేశానని చెప్పావు. ఇప్పుడు నువ్వు తెలిసి కూడా ఒక హత్య చేసినావు. నువ్వు పెరిగాక కూడా" అని చెప్తారు. "హే! లేదు నేనెవరిని చంపలేదు. నేనెవరిని చంపలేదు. నువ్వు గుర్తు చేసుకో" అంటాడు. అన్న తర్వాత ఆ పక్క రూమ్‌లో అమ్మాయి ఏడుపు మళ్ళీ వినిపిస్తుంది. "అసలు ఆ అమ్మాయిని ఎందుకు మీరు బంధించారు? ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? నన్నెందుకు బంధించారంటే, ఆ అమ్మాయి కారణంగానే నువ్వు ఒకతన్ని చంపేశావు" అంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను అంటే, ఓహో! మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు కూడానా? ఇంకా తెలియలేదా అయినా కూడా అని చెప్పి విలన్ చెప్తాడనమాట. చెప్పాక ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావంటే, ఆ అమ్మాయి వల్లనే నువ్వు ఒకడిని చంపావు. ఆ అమ్మాయికి కూడా నీ వల్ల అన్యాయం జరిగింది అన్నట్టుగా చెప్పాడనమాట. అసలు నేనేంటి? ఇట్లా చేయడం ఏంటి? అసలు మీరు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? నాకు గుర్తొచ్చే విషయాలు నిజమా? అబద్ధమా? ఏవి తెలియని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడనమాట హీరో. సో, ఇదంతా ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు రాధ. ఆ అమ్మాయి హీరో తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే రాధ చెప్తుంది ఆ చిన్న హోల్‌లో నుంచి నీకేమైనా కనిపిస్తుందేమో చూడు అంటే హీరో సాయశక్తులా ఎగిరి ఎగిరి అసలు ఏం కనిపియట్లే అంటాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి చూస్తేనే కదా బయట ప్రపంచం అసలు మనల్ని ఎవరు ఇలా చేశారు అంటే గురునాథం మాస్టర్ కనిపిస్తాడనమాట. గురునాథం మాస్టర్ కనపడడం ఏంటి అంటే ఆయన చేయిస్తున్నాడా ఇదంతా? ఎందుకంటే ఎగిరి చూసినప్పుడు ఆ హోల్‌లో నుంచి గురునాథం మాస్టర్ వ్యూవే ఉంటుందనమాట. అంటే ఆళ్ళ ఇల్లు లాగా కనిపిస్తుంది. సో, వాళ్ళ ఇంట్లో ఇదొక రూమ్ లాగా ఉంటుందనమాట. సో, గురునాథం మాస్టరే నా మీద ఏమన్నా గడ్జ్ పెట్టుకొని చేస్తున్నారా? మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకు చేశాడు? సో, ఇవన్నీ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూషన్స్ ఉంటాయనమాట. ఇది ఇలా ఉన్నప్పుడు చెప్పాను కదండీ హైకోర్ట్‌లో అంటే మా స్టోరీ ఏంటంటే ప్యారలెల్‌గా కాసేపు ఈ డార్క్ రూమ్‌లో జరుగుతుంది. అంటే మెమోరీస్ అన్నీ వెనక్కి తెప్పియడానికి. కాసేపు ఔట్ సైడ్ అంటే హీరో యొక్క పాస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అయితే కోర్ట్‌లో చంపాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు వాడిని ఎలాగైనా సేవ్ చేయాలి అంటాడు. ఆ విలన్స్ డార్క్ రూమ్‌లో అడుగుతారు. "రేయ్! నీకు ఒకడు చంపుతాడని మాత్రమే తెలుసు. కానీ చంపేది ఎవరిని తెలీదు. మిగతా వాళ్ళెవరు తెలీదు. ఎలాగా నువ్వు సేవ్ చేస్తావు?" అంటే నేను ఎవడైతే నాకు తెలుసో వాడిని అబ్జర్వ్ చేస్తూ వాడి కంటి చూపు ఎవడి మీదకెళ్తుందో నేను వాడిని సేవ్ చేస్తా అంటాడు. లాజిక్ బావుంది కదండీ! అయితే హైకోర్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ విలన్ వస్తాడు. ఆ విలన్ ఒకతన్ని సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. చంపాలి అనేసి. కరెక్ట్‌గా కత్తి తీస్తున్న టైంలో ఇతను వెళ్ళి అతనికి అంటే ఇంకో అతనికి నిన్ను చంపేస్తున్నారిప్పుడు జాగ్రత్త పద పారిపోదాం అని చెప్తాడు. ఆ చెప్పే టైంలో ఇతను హీరోని దొబ్బేసి ఇతను కూడా ఒక చాకు తీస్తాడనమాట. అంటే ఇతను ఆ రెండో సింహం అనమాట. సో, జింక వేరే ఎవరో. సో, ఆ జింక అనేది ఒక పర్సన్‌ని చూపిస్తారు. సో, ఆ పర్సన్‌కి 2 కత్తిగాయాలైతే అవుతాయి. హీరో కష్టపడి కాపాడతాడు. ఇంకో నలుగురు వచ్చి కొడతారు. అయినా సరే అతి కష్టం మీద కాపాడతాడనమాట. కాపాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ డార్క్ రూమ్‌లో చూసారా నేనెంత మంచివాడినో, నేనొక పర్సన్‌ని కాపాడాను, మీరేమో చంపాను అని చెప్తున్నారు అని చెప్పేసి హీరో ఇంట్రాగేషన్ చేసే వాళ్ళతోని చెప్తాడనమాట. చెప్తే, "మరి ఎందుకురా నువ్వే కాపాడి నువ్వే చంపేసావురా ఆ అబ్బాయిని" అంటారు.